మనం చూస్తే ములుగు నియోజకవర్గంలో కూడా దాదాపుగా 34 గ్రామాలకు పైగా కాంగ్రెస్ పెట్టినటువంటి అభ్యర్థులు, మరొక 2 మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు స్వతంత్రులు కూడా యునానిమస్ గా ఎన్నిక కాబడడం జరిగింది. ఓవరాల్ గా చూసినప్పుడు దాదాపుగా 105 గ్రామ పంచాయతీలలో మరి 85కు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 105 గ్రామ పంచాయతీలలో 85 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. అక్కడక్కడ ములుగు నియోజకవర్గంలో మా లోకల్ సమస్యలతోటి ఆయా క్యాండిడేట్స్కి టికెట్స్ ఇవ్వకపోవడంతో రెబల్స్ కూడా మా కాంగ్రెస్ రెబల్సే 4 చోట్ల విజయాన్ని కూడా సాధించడం జరిగింది. కాబట్టి ఈ విజయం ములుగు నియోజకవర్గంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తది, కష్టపడ్డ ప్రతి నాయకునిది అని మరి ఓటేసి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల విజయం అని ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల జనరల్ సీట్లలో కూడా కొట్లపురం కావచ్చు, లేదా మల్లంపల్లి కావచ్చు, ఏటు నాగారం కావచ్చు, ఇలా చాలా చోట్ల మేము యునానిమస్ అభ్యర్థులను బీసీ అభ్యర్థులను జనరల్ సీట్లలో పెట్టడం జరిగింది. ఇవాళ ఈ తప్పుడు ప్రచారంతో బయట ప్రజల్ని మోసం చేసే కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ములుగు నియోజకవర్గం నుంచి, ములుగు మండలం నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ తప్పుడు వార్తలు ప్రమోట్ చేస్తూ సీతక్క గడ్డ మీద ఏదో షాక్ అని తప్పుడు వార్తలు చేసి ఈ బీఆర్ఎస్ నాయకుడి సొంత ఊర్లో దేవగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇవాళ ఏటు నాగారంది ఒకటి చూపించి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏదో షాక్ అయింది, అది ఇదైందని ప్రచారం చేస్తున్నటువంటి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జి గ్రామంలో, స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గ్రామంలో దేవగిరి పట్టణంలో కాంగ్రెస్ గెలిచింది. మరి జెండాలు పట్టుకొని ఎగిరే ఆ టిఆర్ఎస్ నాయకుల సొంత గ్రామం, నా మీద నిలబడ్డ వాళ్ళ సొంత గ్రామం కాల్వపల్లిలో కూడా కాంగ్రెసే విజయం సాధించింది. కానీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏటు నాగారం అనేది ఒక 12,000 ఓట్ల జనాభా ఉంది. జనరల్ ఒక దొర మీద ఒక పూసల కులానికి సంబంధించినటువంటి బీసీ ఉపకులాల వ్యక్తులకు ఒక చిన్న బీసీ బిడ్డకు మేము ఇచ్చినాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు. బీసీ నినాదం నడుస్తుంది. బీసీ ప్రజలు రాజ్యాధికారం కోరుకుంటున్నారు. కాబట్టి మేము చాలా చోట్ల ఇప్పుడు మల్లంపల్లిలో కూడా మరి జనరల్ సీట్లో ఒక ఆర్ఏ కుల సోదరికి ఇచ్చినాం, మరి ఇంకొకడ యాదవ్కి ఇచ్చినాం. అక్కడ పూసల కులానికి సంబంధించినటువంటి ఏటు నాగారంలో ఇవ్వడం జరిగింది. ఈ ఓడిపోయినే మరి రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు చెప్పుకుంటలేరు. అక్కడ సాక్షాత్తు హైదరాబాద్ నుంచి దొరవారి భార్యను తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడు ఆడ పోటీ పెట్టాడు. పోటీ పెట్టి ఏం జరిగిందో తెలుసు. కొంత సోషల్ మీడియా, కొంత మరి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికార అవగాహన లేనటువంటి వాళ్ళు రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తారు. 176 గ్రామ పంచాయతీలలో ఏటు నాగారంలో ఒక గ్రామ పంచాయతీ, అందులో మేము ఒక బీసీ వ్యక్తి నిలబడ్డాడు, ఒక చిన్న కూలి అంటే చిన్న కుటుంబం వ్యక్తి నిలబడ్డాడని మేము కూడా 1కి 2 సార్లు వారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే రేపేమంటారు, ఒక దొర మీద బీసీ వానికి ఇచ్చి వదిలిపెట్టింది సీతక్క అనే భావన రాకుండా అక్కడ ఉండేటువంటి చిన్న స్థాయి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం నింపడం కోసం నేను 2 సార్లు పోయినా, 3 సార్లు పోయినా, 11,000 ఓట్లు అక్కడ సాక్షాత్తు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మరి దానికి జనాలు వంగితే అంటే తలొగ్గితే మనం ఏం చేసేది లేదు. నేను చేస్తున్నారు. వీళ్ళు అడిగేది కూడా ఏంటిది, ఇల్లులు కావాలని అడుగుతారు. అరే 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఊరికి 10 పట్టుమని 10 ఇల్లులను ఇచ్చిరా మీరు? ఇవాళ నేను ప్రసాదం లెక్క 5,000 ఇల్లులు వస్తే మీరు గతంలో ఇల్లులు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇచ్చిన అక్కడక్కడ ఇప్పుడు సరే మంత్రి చంద్రలాల్ గారు ఉన్నప్పుడు కొన్ని ఇచ్చిండు, ఇంకా అక్కడ కొన్ని బిల్లులు ఆగినాయి.
ఇంకా కొన్ని అసలు ఇచ్చిన కాడ దాదాపు 500-600 ఇచ్చినట్టుంది ఫస్ట్ విడతలో, అప్పుడు ఏది 2014లో. వాటికి కూడా బిల్లులు రాలే. అలాంటివి కూడా చూస్తున్నాం. మేము ఊరికి ప్రసాదం లెక్క పంచినాం. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు మాకిల్లు ఇయ్యరో మాకు, అరే మీరే నిన్నటిదాకా 10 ఏళ్ళు ఒకరికి ఇచ్చారు ఇంకోరికి ఇయ్యరు అంటారు. వాళ్ళేమో అంతకుముందు అసలే ఇయ్యలేదు. కాబట్టి ఇళ్ళ గురించి అక్కడక్కడ అది కూడా అది టీఆర్ఎస్ వాళ్ళే అడిగారు. అందుకనే మీరు ఎవరు పంపిస్తొచ్చిరో మీరు ఎందుకు అడుగుతారో మాకు తెలుసు అని కూడా మేము అన్నాం. కాబట్టి మీరు సిగ్గుపడాలి. టీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళల్లా కనీసం నియోజకవర్గానికి ఒక 5,000 ఇల్లులు ఇయ్యలేకపోయారు. ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఇవాళ వచ్చి ఏది పడితే అది మాట్లాడి మమ్మల్ని అవమానిస్తాం, మీ ఇష్టం వచ్చిగా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. మా దేవుని జోలికి వచ్చినా ఊకోము, మా అస్తిత్వాన్ని దెబ్బతీసినా ఊకోము, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా ఊరుకుండేది లేదు. ఇవాళ జీవితాంతం మంత్రిగా ఉన్నా సీతకేం చేయలేదంట. నువ్వేం చేసినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. మేమేమేం చేసినామో చూపిస్తాం రండి. మేమేమేం చేస్తున్నామో చూపిస్తాం. కనీసం పేదోడికి తినే కడుపు నిండా తినే బియ్యం కూడా మీరు చక్కగా ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే. ఇలా ఆడవాళ్లకు చీరలు ఇస్తే కళ్ళమంట, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తే కళ్ళమంట, ఇలా మరి మంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కళ్ళమంట, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే కళ్ళమంట. ఇలాకి మల్లంపల్లిలో టైర్ల కొట్టు అన్న బిడ్డ డిఎస్పీ అయింది. ఏటు నాగారంలో దుర్గం ఎల్లవ్వ మనమడు స్వీపర్ గ్రామ పంచాయతీలో, ఆమె కొడుకు డిఎస్పీ అయిండు. వాళ్ళట 3 కోట్లు పెట్టి 10 పోస్టులు కొన్నారని ఈ దుర్మార్గులు ప్రచారం చేస్తారు. ఇదా మీ పద్ధతి? మీరు ఇయ్యరు, మమ్మల్ని ఇయ్యనియరు. మీరు ఇల్లులు ఇయ్యలేదు, మేము ఇస్తామంటే మీ మనుషులను పెట్టి అడుగు ఇస్తున్నారు. మేము వచ్చి 2 ఏళ్ళే అయింది. 2 ఏళ్ళలో నేను 5,000 ఇల్లు తీసుకొచ్చిన. అంటే పోయిన ఏప్రిల్ దాదాపు సంవత్సరన్నర కాలంలోనే నేను 5,000 ఇల్లు తీసుకొచ్చిన. మరి మీరు 10 ఏళ్ళలో ఎన్ని ఇల్లు ఇచ్చారో చెప్పండి. కాబట్టి ఒక ద్వేషం, ఒక పగ, ఒక కక్ష. నేను పంచాయతీరాజ్ మంత్రి అయిన కాడ నుంచి టీఆర్ఎస్ నాయకులకు ఒక అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ, కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి మొట్టమొదటిసారి ఈ 76 ఏళ్ల చరిత్రలోనే ఈ జాతికి మంత్రిగా, కోయ జాతి నుంచి ఫస్ట్ మంత్రి నేనే. సమ్మక్క సారలమ్మ దయతోటి, ములుగు ప్రజల దయతోటి, రాహుల్ గాంధీ గారి ఆ దయతో, రేవంత్ రెడ్డి గారి ఆ దయతో, ప్రేమతో మరి నాకు అవకాశం ఇచ్చారు. ఎంతసేపు ఈమెకి ఎందుకు ఇచ్చారు, ఈమె ఎందుకు ఇచ్చారు? అరే మేము చేయకూడదా? కూర్చొని లేవలేని వాళ్ళు, ఊర్లలోకి తిరగలేని వాళ్ళు, వాళ్ళు మంత్రం వేయలేరు. కానీ మేము నిత్యం ప్రజల మధ్య ఉండేటోళ్ళకట పదవులు వద్దాను. ఇవాళ ఇక్కడ ఓడిపోయినా చెప్పుకుంటలేరు. కానీ అది ఏదో హైలైట్. ఆ మండలంలో 12 గ్రామ పంచాయతీలకు 3 బీఆర్ఎస్ గెలిచింది. మిగతా మేము మా రెబల్ గెలిచింది. మా వాళ్ళు టికెట్ ఇవ్వకుండా 2 మా పార్టీ కార్యకర్తలు, మా గ్రామ అధ్యక్షుడు, మా టౌన్, మా గ్రామ ఇంపార్టెంట్ లీడర్లు 2 గెలిచింది. మా పార్టీ అత్యధికంగా సీట్లు గెలిచింది. ఇంత చిల్లరగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఎగిరేటువంటి నాయకులు టీఆర్ఎస్ నాయకులరా. మీ సోషల్ మీడియా రన్ చేసే మీ నాయకుడు, స్టేట్ నాయకుని ఊర్లోనే మా పార్టీ గెలిచింది. గదెందుకు రాయారా నేను అడుగుతున్నాను. కాబట్టి దీని గురించి మేము లోకల్గా ఉండే పరిస్థితులు, ప్రభావాలని కూడా అనుకున్నాం. అయినా కూడా ప్రజలకు అభివృద్ధి జరగాలి కాబట్టి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఉన్నా కాబట్టి, నా గెలుపులో నా మీద కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని కుట్ర చేస్తే, నాతో కష్టపడ్డ వాళ్ళ గెలుపుల కోసం నేను కూడా అందుబాటులో ఉండి గెలిపించుకోవాలని మరి అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. ఇక నిన్న మొన్న ఒక ఆమె కూర్చుంటే లేవదు, లేస్తే నిలబడదు. పాకాల కొత్తగూడెం వచ్చి ఆమె మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి ఏటు నాగరాలు బిర్యాలు తెచ్చుకుంటుంది. ఇలా అంటది, నువ్వు జీవితాంతం మంత్రిగా ఉన్నా ములుగు నియోజకవర్గం అభివృద్ధి చేయలేవట. అమ్మా, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు చేసి ఏం వెలుగబెట్టిరు, ఏం చేసిరో ప్రజలకు తెలుసు. ఈరోజు మేమేం చేస్తున్నాం పబ్లిక్ తెలుసు. నన్ను ఓడియడం కోసం మల్లంపల్లి ఒక జీవో తెచ్చారు. ఇవాళ మల్లంపల్లి జీవో నాలుక మీద గీక్కున్న పనికి రాలే. మళ్ళీ మనకున్న 10 గ్రామాలతోటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇచ్చిన ఏకైక మండలంగా
రేవంత్ రెడ్డి గారు మల్లంపల్లి సపరేట్ ఇచ్చారు. మీరు అంతకుముందు ఆత్మకూరు మండలాలు, రేగొండ గ్రామాలు, ఆత్మకూరు గ్రామాలు కలిపి చిందర వరందరం చేసిండ్రు. కానీ మేము ములుగు నియోజకవర్గంలో స్పష్టంగా గ్రామాలతోటే మండలం చేసినాం. ఇదే మున్సిపాలిటీ ఎలక్షన్ల 10 ఏళ్ళ నుండి చేయలేదు. వాళ్ళు ఎలక్షన్ల ముందు కేవలం ఓడియడం కోసము ఇది మున్సిపాలిటీ అయిందని జీవో తెచ్చారు. గవర్నర్ గారు ఆమోదమే కాలే. నేను మళ్ళీ అసెంబ్లీలో పెట్టించి క్యాబినెట్ ఆమోదం పొందిపించి గవర్నర్ గారు కూడా 2 సార్లు ములుగు చూసిన వ్యక్తిగా మరి మళ్ళా గవర్నర్ గారి ఆమోదంతో సంపూర్ణంగా మీరు ఇచ్చిన బిల్లు ఆగిపోయింది. గవర్నర్ ఆమోదం జరగలే మీ గవర్నమెంట్లో, కేవలం మీరు ఓట్ల ముందు ఇచ్చిర్రు. కాలే, నేను ఇచ్చిన. మీరు మెడికల్ కాలేజ్ జీవో ఇచ్చిపోయారు. చాలా మెడికల్ కాలేజీలు రద్దయిన అక్కడ పేషెంట్స్ అవి లేక. కానీ ములుగు యొక్క ప్రత్యేక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి ఢిల్లీ వరకు వెళ్ళి మా దామోదర్ రాజీవ్ నరసింహ గారు, మా ముఖ్యమంత్రి గారు, ములుగు ఒక వెనుకబడ్డ ప్రాంతం, పేషెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది, ఇది రద్దు కావద్దు అని అక్కడక్కడ కొన్ని కాలేజీలు రద్దయినా ఇది రద్దు కాకుండా మేము వచ్చినాక క్లాసులు రన్ చేస్తున్నాం. మీరు జీవోలు కాగితాలు ఇచ్చిపోయారు అంతే, ఎక్కడ రూపాయి ఇయ్యలేదు, ఎక్కడ దాన్ని చేయలేదు. ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడతాం. నేను పాకాల కొత్తగూడెం పోయినప్పుడు అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముకొని అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రాకుండా అడ్డుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేసినాం, 6 నెలలు అయింది. అటేటు పోతే వైల్డ్ లైఫ్, ఇటేటు వస్తే ప్రభుత్వ భూమి. కాబట్టి గ్రామ సభ పెట్టి ప్రజలందరితో ఆమోదం చేస్తే టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్కై ఊర్లో హాస్పిటల్ రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వ్యక్తులే ఇవాళ అక్కడ ప్రభుత్వ భూమి అమ్ముకున్నారు అనేది మాకున్న సమాచారం. అలాంటి వాళ్ళ సంగతి చూస్తామని మేము అన్నాం. మరి ప్రభుత్వ భూమి నీకు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే అయిపోతుందా? ప్రజల భూమి కదా అది. మేము అక్కడ ఒక జూనియర్ కాలేజీ కోసం, మేము ఒక 30 బెడెడ్ హాస్పిటల్ కోసం మేము ప్రయత్నం చేస్తుంటే దొంగతనంగా అమ్ముకున్న అలాంటి వాళ్ళ సంగతి చెప్తామంటే కొంత మీడియా సోదరులు కూడా వాస్తవాలు ఏదున్నో తెలుసుకోవాలి. సంగతి చెప్తా అన్నది ఏం సంగతి చెప్తాను, దాని మీద కూర్చొని లేవలేని ఆమె కూడా వాళ్ళు వచ్చి ఇద్దరు వచ్చి రమ్మలు కూర్చుంటారు, ఎవరు లేస్తే కూర్చోరు. ఇలా ఓట్ల కోసం వచ్చిర్రు. ఎప్పుడైనా పోయిన వాళ్ళు ఒకటి కూడాలకు ఎట్లా పడితే అట్లా తిడుతున్నావు. అక్కడక్కడ సమ్మక్క తల్లి జాతర కోసం అంటే రాళ్ళను చూసి మొక్కుతారా, అది అని మాట్లాడుతుంది ఆ తల్లి మహబూబాద్ నుంచి. రాళ్ళు కాదు, రాతి గుండెల మీద, రాతి శిల్పాల మీద మా ఆత్మగౌరవం ఉంది, మా అస్తిత్వం ఉంది. ఇంటి ఇలవేల్పులు, ఈ ప్రాంత ఇలవేల్పుల యొక్క రూపాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరు వచ్చి దాన్ని చెదిరేసి చరిత్రను తప్పుదోవ పట్టిస్తామంటే తప్పుదోవ పట్టకుండా ఆ శిలల మీద చెక్కబడుతున్న మరి చరిత్ర మాకు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. అది చూసి కూడా సహించలేక ఆ మాజీ మంత్రి గారు ఎక్కడ పడితే అక్కడ ఆమె నోరు బారేసుకుంటుంది. ఆమెకేందో నువ్వు చేసినావు జాతరలు, ఏం చేసినావో తెలుసు, ఏం అనుభవించినావో తెలుసు నీకు, మాకు ఏమి గుణపాఠం దేవుడు చెప్పిండో కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు కొంతమంది తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలి. విడతలుగా జరిగినటువంటి ఎన్నికలలో మరి 8,566 గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల్లో నిర్వహణ కోసం పనిచేసినటువంటి ఆయా జిల్లాల కలెక్టర్స్, ఎస్పీలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కొద్దిసేపు వాళ్ళను ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2 విడతలుగా రాష్ట్రంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇప్పటి వరకు 8,566 గ్రామ పంచాయతీలలో ఎన్నికలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర యంత్రాంగానికి, ఆయా జిల్లాలలో మరి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్స్కు, అదేవిధంగా బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ ఎస్పీలకు, వారి సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి,
మరి డ్యూటీలలో పార్టిసిపేట్ చేసినటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, సహచర మంత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 61.24%తో అగ్రభాగాన ఉండి గ్రామాలలో గ్రామ పంచాయతీలను గెలిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, మరి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించినటువంటి ప్రజలకు కూడా పేరు పేరున పంచాయతీరాజ్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా 8,566 గ్రామాలకు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్స్గా ఎలక్ట్ అయినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసి అసెంబ్లీలో 42% కోసం తీర్మానం చేసి గవర్నర్ పంపిస్తే మరి కేంద్రం ముందుకెళ్ళి అక్కడే ఆగిపోయింది ఆ బిల్లు. ఇప్పుడు కనుక ఎలక్షన్ నిర్వహించకుంటే గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయి ఇప్పటికే గ్రామాలకు గత 2 సంవత్సరాలుగా నిధులు రాలేనటువంటి పరిస్థితులలో మరి ఈరోజు మార్చి లోపు గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు ఎన్నికలు అయితేనే పూర్తి స్థాయి మన నిధులన్నీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మరి మనము మరి ఎలక్షన్స్ పెట్టి బీసీ బిల్ ఏదైతే పెండింగ్ ఉందో దానికోసం కేంద్రం పైన పోరాడుతూనే గ్రామాలలో మరి స్థానిక నాయకత్వాన్ని అత్యధికంగా బీసీలకు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళ జనాభా ప్రాతిపదికన మరి ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించడంతో ఈ ఎన్నికలు 2 విడతలుగా నిర్వహించుకున్నాం. మరి రేపు జరిగేటువంటి 3వ విడతలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పోలీస్ అధికారులు మరి అందరూ కూడా సహకరించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా మాట్లాడింది. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుంది ఆ మాజీ మంత్రి వచ్చి మాట్లాడింది. మేము భూములు ఆక్రమించిన వాళ్ళ సంగతి చెప్తామని అన్నాం. ఆడ సెంట్రల్ లైటింగ్తో 12 కోట్లతో వర్క్ అవుతుంది. వీళ్ళే ఆ రోడ్డు కావద్దని కొంతమంది కుట్రలు చేస్తారు. అరే నువ్వు 10 ఏళ్ళు ఇయ్యలేదు, నేను సెంట్రల్ లైటింగ్ తోటి ఆ మండల హెడ్ క్వార్టర్కి ఒక శోభ, ఒక మంచి కళ తీసుకొచ్చేందుకు రోడ్ వైండింగ్ చేస్తున్నాము, దాన్ని కూడా రెచ్చగొట్టి ఫారెస్ట్ వాళ్ళను వైల్డ్ లైఫ్ ఏరియా ఉంది ఎట్లా పర్మిషన్ ఇస్తారు? అరే అది మండల హెడ్ క్వార్టర్. ఇక ఇన్ని కుట్రలు చేస్తున్న సంగతి చెప్తాం మనం. ఇదంతా తీసేసారు ఏదో ఓట్ల కోసం. ఇంత దుర్మార్గమా, ఇంత అబద్ధాలా, ఇంత నీచమా? వాస్తవాల మీద రండి, ఫైటింగ్కు వాస్తవాల మీద రండి, మేము నిలబడతాం, కొట్లాడతాం. మీరు కూడా ఈ ఏటు నాగారంలో గెలిచినాం అని చెప్పుకుంటున్నారు కదా. మీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు, సోషల్ మీడియా ఇన్ఛార్జి దేవగిరిపట్నంలో ఎవరు గెలిచారో గది కూడా చూపించుకోరు మీకు దమ్ముంటే. మీ క్యాండిడేట్ ఓ గ్రేట్ అని జెండాలు పట్టుకొని ఎగురుతుంది కదా, ఆ ఊర్లో కూడా ఎవరు గెలిచారో చూపించుకోండి. మరి అవి చూపించుకోవడం చేతగా ఎన్నికలలో 1-2 చోట్ల మా అభ్యర్థుల మీద, తాడువాయి లాంటి చోట్ల ఇవాళ అక్కడ ఒక మరి అమ్మాయి గెలిస్తే భూములు గుంజుకుంటుంది. భూములు ఆ దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో, బీఆర్ఎస్ నాయకుడు. 2014లో కూడా నన్ను ఓడించడం కోసం సీతక్క గెలిస్తే భూములు గుంజుకుంటుంది. అదే ప్రచారం అక్కడ మళ్ళీ మొదలుపెట్టింది. అక్కడ మరి భర్త వేరుకులం, భార్య వేరుకులం. దాంతో అదంతా కావాలని ఒక ట్రైబల్ ఫ్యామిలీ మీద, మరి కొండపర్తికి చెందిన ఆడబిడ్డ మీద దుష్ప్రచారం చేసి గెలవడం జరిగింది. తెల్లారే 2 నాన్ ట్రైబల్ మధ్య పంచాయతీలు, 2 నాన్ ట్రైబల్స్ సర్పంచ్ అనే తెల్లారే ఆ పంచాయతీ పరిష్కారం కాకముందే ఒక దిక్కు పోయి టీఆర్ఎస్ వాళ్ళ ఇల్లు అని అది గుడిసేసారు. గుడిసేస్తే జనరల్గా అవి భూమి పోయేటువంటి ఇంకో నాన్ ట్రైబల్ వ్యక్తే ఆయన పోయి అడ్డుకున్నాడు. వాళ్ళ తరపున మా నాయకులు అడ్డుకున్నారు.
ఇద్దరు నాన్ ట్రైబల్, అక్కడ ఎవరు భూమి ఎవరు గుంజుకోలే. ఇట్లాంటి చిల్లర వేషాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు గతంలో బుద్ధి చెప్పారు, ఇప్పుడు బుద్ధి చెప్తారు, భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు చెయ్యొద్దు అని నేను ఎప్పుడు కూడా ఆదేశిస్తా. చెయ్యొద్దు అని ఫస్ట్ చెప్తా. చెయ్యకూడదు అనేది కూడా నా అభిమతం, చెయ్యరు అనేది కూడా నా నమ్మకం. ఎక్కడైనా తప్పు చేసినా మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. తాడువాయిలో జరిగింది కూడా ఒక కుట్రపూరితంగా. ఇక్కడ ఒక ఆదివాసీ మహిళ గెలిస్తే భూములు గుంజుకుంటుంది అని తప్పుడు ప్రచారం చేశారు. తెల్లారే టీఆర్ఎస్ కును కాంగ్రెస్ ఇద్దరు నాన్ ట్రైబల్ మధ్యనే గతంలోంచి పంచాయతీ ఉండే. ఆ పంచాయతీ తెల్లారైనాక మరి ఏం చట్టాలు మారినాయో, ఏం ఎస్ఐ గారు ఏం తీర్పిచ్చిండో మాకు తెలియదు. కానీ తెల్లారంగానే ఆ భూమి మీద పోయి పంచాయతీ అక్కడనే ఉంది, భూమి మీద పోయి గుడిసెలేసి దౌర్జన్యం చేస్తే మరి అక్కడ ఆ భూమి న్యాయంగా ఉన్నోడు అడ్డుకుంటాడు కదా. ఇట్లాంటివన్నీ దుందుడుకు చర్యలతో రాజకీయం చేస్తున్నారు. మేము ఒక సిన్సియర్గా డిగ్నిటీగా అంతా ఈ నియోజకవర్గంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని అందరిని కలుపుకొని పోయే రాజకీయాలు మేము చేస్తున్నాం. బయట నుంచి వచ్చి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వేషాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. ఇవాళ ఈ లోపటి గ్రామాలు ఓట్ల కోసం అప్పుడు తిరగలే పబ్లిక్ కోసం, కానీ ఇలా లోపటి గ్రామాలకు వచ్చి ఏదో మాయ మాటలు చెప్తున్నారు. ఏ గ్రామం చెప్పినా కూడా ప్రజలకు తెలుసు వాస్తవం. కాబట్టి రోడ్డు మీదనేమో మా మాజీ మంత్రి గారు ఎట్లా పడితే అట్లా తిడుతుంది మమ్మల్ని, మా దేవుళ్ళను. ఇలా మళ్ళీ వచ్చి ఏదో ప్రేమ ఉరకపోస్తుంది. అవన్నీ మానుకొని నువ్వు ఈ 5-10 ఏళ్ళల్లో ఏమన్నా మంచి చేస్తే మంచి చేసినా అని చెప్పు, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.